ఫ్రెండ్స్, ఈ విషయం వింటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏంటి విషయం అంటారా? ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్సన్ ఏం చేశాడు తెలుసా? అతని పెళ్ళయి ఒక బాబు ఉన్నాడు, కానీ ఒక సంస్థలో తనకు పెళ్ళి కాలేదని చెప్పేసి వేరే అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత అమ్మాయి దగ్గర నుంచి 1.74 కోట్లు లాగేశాడు. ఈ స్కామ్లో ఆ అబ్బాయికి విచిత్రం ఏంటంటే, ఆ అబ్బాయి ఫ్యామిలీ కూడా అలానే అబ్బాయికి సపోర్ట్ చేశాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ అబ్బాయి భార్య కూడా ఇందులో సపోర్ట్ చేసింది. అది ఎలా ఏంటంటే, నాకు పెళ్ళి కాలేదని చెప్పేసి ఆ అమ్మాయికి పరిచయం అయితే, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన దగ్గర పలు దఫాలుగా కొంచెం అమౌంట్ మొత్తం తీసుకొని 1.74 కోట్లు దొబ్బేశారు. ఇందులో అతని భార్య తనకి చెల్లెలుగా, తన తండ్రి ఒక రిటైర్డ్ తహసీల్దార్గా అమ్మాయికి పరిచయం అయ్యారు. రిటైర్డ్ తహసీల్దార్ కాబట్టి తను ఏం చెప్పినా కూడా ఓకే చెప్పింది. అప్పుడప్పుడు కొంచెం డబ్బులు కావాలి, ల్యాండ్ ఇష్యూస్ అవి ఇవి అని చెప్పేసి అమ్మాయి దగ్గర తీసుకున్నప్పుడు నకిలీ కోర్టు పత్రాలన్నీ అమ్మాయికి చూపించి తన దగ్గర నుంచి సమ్ అమౌంట్ తీసేసుకున్నారు. ఫైనల్గా ఏం జరిగింది తెలుసా? డౌట్ వచ్చి అమ్మాయి వాళ్ళ దగ్గర డబ్బులు రిటర్న్ అడిగితే, నీ మీద కేసు పెడదాము, మమ్మల్ని బెదిరిస్తున్నామని చెప్పేసి అమ్మాయి మీద బ్లాక్మెయిలింగ్కి తిరిగారు. అలా బ్లాక్మెయిల్ తిరిగినప్పుడు ఆ అమ్మాయికి కోర్టుకి వేసేసింది. కోర్టుకి వేస్తే కోర్టు వీళ్ళ దగ్గర నుంచి కేవలం 20 లక్షలు మాత్రమే రికవర్ చేయించగలిగింది. మిగతా దానికి ఇంకా కోర్టు ప్రాసెస్ జరుగుతూనే ఉంది. చూశారా సమాజం ఎలా అయిపోతుందో? సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. సమాజం అనుకున్నంత మంచిగా లేదు. ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో నేను చెప్పేది ఒకటి, మనం చేసే ప్రతి పని ముందు వెనక పక్కన కుడి ఎడమ కూడా చూసి పని చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పేర్లు నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఇది ఇంకా పరిశీలనాత్మకంగానే ఉంది. సో థ్యాంక్ యూ.